హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈసారి మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను, చూసేయండి. కార్తీక మాసం వచ్చేసింది కదండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అయితే నేను ఈసారి స్వాములకు భోజనం అయితే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అదేనండి, సద్దినైతే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. అయితే నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మా హస్బెండ్తో అయితే షేర్ చేసుకున్నానండి. ఆయన ఏమాత్రం నో చెప్పకుండా వెంటనే ఓకే చెప్పి అలాగే చేద్దామని నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇంకా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలిసిన స్వాములందరికీ కూడా ఆహ్వానం అయితే చెప్పేశాము. ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మా ఇంటి పక్కనుండే మా నైబర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియోతో. అలాగే మేమందరం కలిసి స్వాములకి ఏ మాత్రం లోటు రాకుండా అన్నీ దగ్గరుండి చేసుకున్నామండి. ఇంకా వంట అయితే వెంటనే స్టార్ట్ చేసేసుకున్నాము. పులిహోర అయితే కలుపుకున్నాను. స్వీట్ కోసం అయితే సేమియా కేసరి చేసుకున్నాను. అయితే ఇంకా గారెలు బజ్జీలు ఒక సైడ్లో అయిపోతున్నాయండి. అలాగే కర్రీస్ కూడా వండేసాము. తరువాత స్వాములందరికీ తాంబూలాలు రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఫైనల్గా వంటలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము. వంట అయితే అయిపోయింది, కానీ టేస్ట్ అయితే చేయకూడదు కదండి. అది ఇంకోవైపు కంగారు, టేస్ట్ చూడకుండా ఎలా చేయగలుగుతాము, అందరూ మెచ్చుకుంటారా లేదా అనేది ఇంకో భయము. సో ఎలాగైనా సరే అయిపోగొట్టేశామండి. తరువాత ఇంకా స్వాములందరూ ఒకేసారి వచ్చారండి. రాగానే మేమందరం కూడా ఇంట్లోకి ఆహ్వానించాము. భోజనం అయితే పెట్టాము. భోజనం చేసే ముందు స్వాములందరూ హారతి అయితే తీసుకున్నారండి. ఇంకా అంటూ భోజనాలు మొదలు పెట్టేశారండి. ఇంకా మేమందరం వారిని వరుసగా కూర్చోబెట్టి ఇరువైపులా నేను, మా హస్బెండ్, ఇంకా మా నైబర్స్ అయితే మేమందరం కలిసి వడ్డించాము. అలాగే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాము. స్వాములందరూ తృప్తిగా అయితే భోజనం చేశారు. వంటలు కూడా బాగా కుదిరినాయి అని చెప్పి అందరూ మెచ్చుకున్నారండి. అంతా స్వామివారి దయే కదండి. భోజనం పూర్తయ్యాక చేతులు మనమే కడిగితే ఆ అయ్యప్ప స్వామి వారికే చేతులు కడిగినంత పుణ్యం మనకు వస్తుంది. ఇంకా భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వాములందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చేసామండి. తరువాత మా పిల్లలు, మేము ఇంకా అందరం కలిసి స్వాములందరి దగ్గర కూడా ఆశీర్వాదాన్ని తీసుకున్నాము. స్వాములందరూ బయలుదేరాక నేను, మా నైబర్స్ అందరం కూర్చొని చక్కగా భోజనం తినేసామండి. చక్కగా మాట్లాడుకుంటూ మేము చేసిన వంటలనన్నీ పొగుడుకుంటూ ఒకరికొకరం నవ్వుకుంటూ అందరం భోజనం తినేసామండి. అయితే మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.